మీ యొక్క వాక్యం ద్వారా నాతో మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ పొందమని, మా అందరి కోసం వాక్కులు దయచేసి సహాయపడమని, ఆ యొక్క దాసు నన్ను కూడా మీ సులువు సాటును మరుగుపరిచి నీ ప్రజలమైన మా అందరి కోసం వాక్కులు అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. పిల్లలు, మనం ఈ దినాల్లో అపోస్తుల కార్య గ్రంథాన్ని మనం ప్రారంభించాము. అపోస్తుల కార్యం అన్నది మొత్తం మనకు 28 అధ్యాయాలు కలిగిన పుస్తకంగా మనకు కనబడుతుంది. దీన్ని మనము 3 ముఖ్యమైన ప్రధానమైన భాగాలుగా విభజించుకొని మనం ధ్యానిస్తూ ఉన్నాం. దాంట్లో మొదటి 7 అధ్యాయాలు అన్నది మొదటి ప్రధాన భాగము. దానికి ఒక టైటిల్ ఇచ్చుకున్నాము, యెరూషలేములో సంఘము అని మనం టైటిల్ ఇచ్చుకున్నాం. తర్వాత 8 నుంచి 12 అధ్యాయాలు రెండవ ప్రధాన భాగము. దానికి కూడా టైటిల్ ఇచ్చాము, యోదయ సమరయ దేశాల్లో సంఘము అని. ఆ తర్వాత 3వ ప్రధాన భాగం అన్నది ఇక 13 నుంచి 28 అధ్యాయాలు. దానికి కూడా టైటిల్ ఇచ్చాము, అన్యుల దేశాలలో సంఘము, లేదంటే బూదిగంతముల వరకు సంఘము, లేదంటే అపోస్తలుడైన పౌలు గారి ప్రయాణాలు మనం టైటిల్ ఇచ్చుకుని మొదటి ప్రధాన భాగాన్ని మనం ప్రారంభించాం. మొదటి ప్రధాన భాగం అన్నది మొదటి 7 అధ్యాయాలు అయితే, దాంట్లో మనము మొదటి అధ్యాయాన్ని ముగించుకుని 2వ అధ్యాయంలో ప్రవేశించి కొంత ధ్యానించాం. 2వ అధ్యాయం మొత్తం మనకు 47 వర్షాలు మనకు కనబడుతున్నాయి. 2వ అధ్యాయము, ఈ 2వ అధ్యాయాన్ని మనము 4 భాగాలుగా విభజించుకొని మన ధ్యానాన్ని ప్రారంభిస్తున్నాం. దాంట్లో 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మొదటి సంగతిగా రాసుకున్నాం. 2వ అధ్యాయము మొదటి 4 వచనాలు మొదటి సంగతిగా రాసుకున్నాము. దానికి టైటిల్ ఇచ్చాము, పరిశుద్ధాత్మ బాప్తీస వాగ్దాన నెరవేర్పు అని మనం చూసాం. కాబట్టి ఈ మొదటి భాగాన్ని మనం కొంత ధ్యానం చేసి ముగించాం. కనుక ఈరోజు 2వ అధ్యాయం నుంచి మనం ప్రారంభిస్తున్నాము. 2వ అధ్యాయం మొత్తం 47 వచనాలు. దీన్ని 4 భాగాలుగా విభజించుకుంటున్నాము. మొదటి 4 వచనాలు మొదటి సంగతిగా రాసుకున్నాము, పరిశుద్ధాత్మ బాప్తీస వాగ్దాన నెరవేర్పు. ప్రారంభిద్దాం. 2వ అధ్యాయం మొదటి వచనం, పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండేది. కానీ పెంతెకోస్తు అంటే ఏమని చెప్పుకున్నాం? దాని అర్థం పెంతెకోస్తు అంటే 50వ దినం అని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు యేసు ప్రభువారు భూమి మీద సమాధి నుంచి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఉన్నాడు భూమి మీద? 40 రోజులు ఉన్నాడు. ఎన్నో చెప్పండి? 40 రోజులు ఉన్నాడు. ఇప్పుడు 40 రోజులు ఉన్న తర్వాత ప్రభు వెళ్ళిపోయాడు. 40వ రోజు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఎన్నో రోజు వచ్చింది? 50వ రోజు. ఈ 10 రోజులు వాళ్ళు ఏం చేశారని చెప్పుకున్నాము? 10 రోజులు ప్రార్థనలో ఉండి ఒక నూతన అపోస్తుల్ని ఎన్నుకున్నారు. ఇప్పుడు 50వ దినం వచ్చింది. 50వ దినం వచ్చినప్పుడు ఏంటంటే 2వ వచనం, అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూడి ఉన్న ఇల్లంతయు నిండెను. కాబట్టి ఇది 50వ దినాన్ని జరుగుతుంది. 50వ దినాన ఈ అపోస్తలులందరూ కూడా ఒక ఇంట్లో కూర్చున్నప్పుడు ఆ వేగముగా వీచే బలమైన గాలి వంటి ఒక ధ్వని ఎక్కడి నుంచి వచ్చిందంటే ఇది ఆకాశం నుండి వచ్చింది. వాళ్ళ ఇల్లంతా కూడా నిండింది ఆ గాలి ధ్వని. ఇంకా ఎట్లా ఉందంటే అది మరి 3వ వచనం, మరి అగ్ని జ్వాల వంటి నాలుకలు విభాగింపబడినట్టు వారు కనబడి వారిని ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారే, ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. కాబట్టి ఇప్పుడు యేసు చెప్పాడు కదా, నేను వెళ్ళిపోతే భూమి మీదకి ఎవరు వస్తారు? పరిశుద్ధాత్మ దేవుడు వస్తాడు. నేను వెళ్ళేది మంచిది అని చెప్పాడు. కానీ ప్రభు వెళ్ళిపోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని దినాలకి భూమి మీదకి పరిశుద్ధాత్మని పంపించాడు? 10 దినాలు. ప్రభు వెళ్ళిన 10 దినాలకి భూమి మీద పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు. కాబట్టి 50వ దినం ఇదంతా. అందుకే పాత నిబంధనలు కూడా ఏమని చెప్పుకున్నాము? 50వ దినం అనగానే లేవియా కాండంలో మనం చూసుకున్నాం కదా. కనుక వారము ఎప్పుడు ప్రారంభమవుతుందంటే ఆదివారం నుండి శనివారం వరకు 7 రోజులు. ఆదివారం నుండి శనివారం వరకు 7 రోజులు. అందే లేవియా కాండములు గత వారం మనం చదువుకున్నాం. 23వ అధ్యాయము 11, 12 వచనాల్లో ప్రభు ఏం చెప్పాడంటే, పాత నిబంధనలో మీరు పంట పండిన తర్వాత మీరు తెచ్చే పనలు ఎప్పుడు ఎప్పుడు మీరు నైవేద్యం చేయాలంటే ఆ పనతో
7 వారాలు లెక్క తక్కువ కాకుండా లెక్క పెట్టాలన్నాడు. ఎన్ని వారాలంట? 7 వారాలు. ఆ 7 వారపు మరుసటి విశ్రాంతి దినాన మీరు కొత్త ఫలములతో నైవేద్యాన్ని చెయ్యాలి అన్నాడు. లేవియాకాండం ఒకసారి 23వ అధ్యాయం. లేవియాకాండము ఇవన్నీ గత వారం మనం చదువుకున్నాము. ఒక్కసారి చదివి ముందు వెళ్తాం. 15-16 వచనాలు. లేవియాకాండము 23వ అధ్యాయము 15-16 వచనాలు. మీరు విశ్రాంతి దినమున మరునాడు మొదలుకొని, అనగా అల్లాడించు పండు మీరు తెచ్చిన దినం మొదలుకొని 7 వారములు లెక్కింపవలను. లెక్కకు తక్కువ కాకుండా 7 వారములు. ఎన్ని వారాలు లెక్కించాలంట? 7 వారాలు అసలు తగ్గకూడదు. 7 వారాలు లెక్క ఉండాలి. 7 వారాలంటే 7 ఏళ్ళు 49 రోజులు. ఇప్పుడు 16 వచనం. 7వ విశ్రాంతి దినపు మరుదినము వరకు మీరు 70 దినములు లెక్కించి యెహోవా కొత్త ఫలముతో నైవేద్యము అర్పింపవాలి. 7వ విశ్రాంతి దినపు మరుదినం. ఇప్పుడు 7 ఏళ్ళు 49 అంటే మరుసటి విశ్రాంతి దినం ఏమొస్తుంది? విశ్రాంతి దినం తర్వాత నెక్స్ట్ వచ్చి ఏమొస్తుంది? ఆదివారం వస్తుంది. ఎన్నో రోజు అది? 50వ రోజు. 50వ రోజున మీ పండిన పంటలో కొత్త ఫలములతో దేవునికి ఏం చేయాలంట? నైవేద్యాన్ని అర్పించాలి. అంటే పాత నిబంధనలో 50వ దినం ఒక స్పెషల్ ఉంది. 50 దినం ఏముంది? ఒక స్పెషల్ ఏంటి? ఆ స్పెషల్ చెప్పండి. కొత్త ఫలములతో నైవేద్యం. ఇప్పుడు కొత్త నిబంధనలో 50వ దినం ఏం జరిగింది? పరిశుద్ధాత్ముడు భూమి మీదకి వచ్చాడు. ఇప్పుడు పేతురు సువార్త ప్రకటిస్తాడు 2వ అధ్యాయంలో. దాదాపుగా 3000 మంది మారుమనసు పొందుతారు 2వ అధ్యాయం. అంటే ఇక్కడేమో ఆత్మల పంట, అక్కడేమో భౌతికమైన పంట. ఎన్నో దినం? 2 కూడా 50 దినమని గుర్తుపెట్టుకోవాలి. అలాగున ఇప్పుడు ఈ 2వ అధ్యాయం 50వ దినమున వచ్చినప్పుడు ఇప్పుడు కొత్త పంట రాబోతా ఉంది. 2వ అధ్యాయంలో మనం చూస్తాం. అలాగని ఇప్పుడు ఆకాశం నుండి అకస్మాత్తుగా ఏమొచ్చిందంటే బలమైన గాలి వంటి ధ్వని వచ్చి వారు కూడిన ఇల్లంతా కూడా నిండిందంట. తర్వాత అగ్ని జ్వాలల వంటి నాలుకలు. మన దేవుడి గురించి హెబ్రీ పత్రికలు ఏమని రాయబడిన? హెబ్రీ పత్రిక 10వ అధ్యాయంలో మన దేవుడు దహించు అగ్ని, అంటే దేవుడు అగ్ని. అంటే ఇప్పుడు అందుకే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు దిగాడు కాబట్టి ఏమన్నంత అగ్ని జ్వాలల వంటి నాలుకలు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి వచ్చాడు. కొన్ని నోట్ చేసుకోండి, మీరు తర్వాత చదవండి. దేవుడు దిగిన ప్రతి సందర్భంలో కూడా అగ్ని దిగినట్లుగా గాలి, ఉరుములు, మెరుపులు వచ్చినట్లుగా కొన్ని సందర్భాలు ఉన్నాయి. అవి నోట్ చేసుకుని మీరు తర్వాత చదవండి. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయం. 11 నుంచి 13 వచనాలు. 11 నుంచి 13 వచనాలు. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయము 11 నుంచి 13 వచనాల్లో ఏలే టైంలో కూడా బలమైన గాలి, ఉరుములు, మెరుపులు ధ్వని వస్తుంది. ఏలే టైంలో మొదటి రాజుల గ్రంథం దేవుడు మాట్లాడుతున్నప్పుడు, దేవుడు దిగుతున్నప్పుడు అది మనం గమనిస్తాం. మొదటి రాజుల గ్రంథము 19వ అధ్యాయము 11 నుంచి. మొదటి రాజుల గ్రంథం 19వ అధ్యాయం 11 నుంచి. అందుకు ఆయన నీవు పోయి పర్వతం మీద యెహోవా సముఖం నిలిచి ఉండమని సెలవిచ్చెను. అంతటి యెహోవా ఆ వైపున సంచరింపగా బలమైన పెనుగాలి లేచెను. యెహోవా భయములకు పర్వతం బద్దలాయను, శిలను చిన్న భిన్నములాయను, గాని యెహోవా ఆ దెబ్బ అయిన ప్రత్యక్షము కాలేదు. గాలి పోయిన తర్వాత భూకంపం కలిగింది, గాని ఆ భూకంపం యెహోవా ప్రత్యక్షము కాల. ఆ భూకంపం అయిన తర్వాత మెరుపు పుట్టని గాని ఆ మెరుపు నందు యెహోవా ప్రత్యక్షము కాలేదు. మెరుపు ఆగిపోగా మిక్కిలి నెమ్మదిగా మాట్లాడే ఒక స్వరము వినబడెను. గమనించండి, దేవుడు దిగే సమయంలో బండలు బద్దలైపోతున్నాయి, కానీ ఉరుములు వస్తున్నాయి, మెరుపులు వస్తున్నాయి, అగ్ని దిగుతుంది. కనుక దేవుడు ఉండే సందర్భంలో ప్రతి సందర్భంలో కూడా ఇలాంటి సందర్భాలు మనం చూస్తాం. తర్వాత నిర్గమాకాండం 3వ అధ్యాయము మొదటి 6 వచనాల్లో కూడా, నిర్గమాకాండం 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో మోషే సరిగూర్చోవాలి, సరిగూర్చో, తిరుగు. మోషే మరి ఆ గొర్రెలు కాసుకుంటా వెళ్తున్న సందర్భంలో హోరే పర్వతం దగ్గర 3వ అధ్యాయం మొదటి 6 వచనాల్లో దేవుడు ఆ పొదలో ఉండి మాట్లాడుతున్నాడు. గమనించామంటే ఆ పొద ఏమైపోలేదంటే అగ్నికి కాలిపోలేదు. కనుక అంటే ఆ పొదలో ఉన్న దేవుడే, అంటే దేవుడు అగ్నిగా మనం చూస్తాం. కనుక ఆ పొద మండుచుండు కానీ అది పచ్చగా ఉంది, కాలిపోట్ల. అంటే అక్కడ ఆ పొదలో అగ్ని ఎవరు చెప్పండి? దేవుడే. ఇలాంటి సందర్భాలు ఇంకా కొన్ని రాసుకోండి. నిర్గమాకాండం 13వ అధ్యాయం. నిర్గమాకాండం 13వ అధ్యాయము 21వ వచనంలో కూడా ఏమంటదంటే ఆయన అగ్ని స్తంభములో ఉన్నాడు అని ఉంటది. నిర్గమాకాండం 13వ అధ్యాయము
21వ వచనం. నిర్గమకాండం ఒకసారి చదువుతాము, తర్వాత చదివేసుకుని ముందుకు 13వ అధ్యాయము. వారు పగలు రాత్రి ప్రయాణము చేయనట్లు యెహోవా త్రోవలు వారిని నడిపించి పగటి వేళ మేఘస్తంభములో వారికి వెలిగించి రాత్రి వేళ అగ్ని స్తంభములను ఉండి వారికి ముందుగా నడుస్తూ వచ్చిన ఆయన పగటి వేళ మేఘస్తంభమైనను రాత్రి అగ్ని స్తంభమైనను ప్రజలు అక్కడ అగ్ని స్తంభం, దేవుడు అగ్ని కనుక పదుల అగ్ని కనుక ఆయనే అగ్ని స్తంభం, ఆయనే ఏలే టైంలో పర్వతం బద్దలైపోయింది, ఆయనే అగ్ని. నిర్గమకాండం 19వ అధ్యాయం 18వ వచనం. నిర్గమకాండం 19:18 కూడా చూద్దాము. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీదకి చదవండి. నిర్గమకాండం 19వ అధ్యాయము 18వ వచనం అందరం కలిసి. నిర్గమకాండం 19:18. యెహోవా అగ్నితో సినాయి పర్వతం మీద దిగి వచ్చినందున అదంతే ధూమమయమై ఉండెను, దాని ధూమము కొలిమి ధూమమలి లేచును, ఆ పర్వతం అంతా మిక్కిలి కంపించను. కనుక దేవుడు సినాయి పర్వతం ఎట్లా దిగాడంట? అగ్నితో దిగాడు. ఎక్కడ దిగాడంట? అందుకే ఇప్పుడు సినాయి పర్వతంగా ఇప్పుడు కూడా ఉంది. ఈ ఇశ్రాయేల్ దేశం పోయి చూస్తే ఆ పర్వతం ఎక్కడ నల్లగా మాడిపోయి ఉంటది. ఎందుకు చెప్పండి? ఏమైపోయింది? ఆ పర్వతం అంతా అగ్నికి కాలి నల్లగా మాడిపోయింది సినాయి పర్వతం. అంటే దేవుడు దిగినప్పుడు అగ్ని ఉందని మనకు అర్థమవుతుంది. 40వ అధ్యాయం నిర్గమకాండం 40వ అధ్యాయము 38వ వచనం. నిర్గమకాండం 40వ అధ్యాయము 38వ వచనం కూడా మనం చదువుతాము. 40వ అధ్యాయము 38. ఇశ్రాయేలు అందరి కన్నుల ఎదుట పగటి వేళ యెహోవా మేఘము మందిరం మీద ఉండెను, రాత్రుల అగ్ని దాని మీద. కనుక అగ్ని, కనుక ఎవరు అగ్ని? దేవుడే. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైంది చెప్పండి? దేవుడు దిగిన సందర్భాల్లో ఏం కనపడుతుంది? మనకి అగ్ని కనపడుతుంది. అంటే ఇప్పుడు అపోస్తలుల 2వ అధ్యాయంలో కూడా అగ్ని జ్వాలల వంటి నాలుకలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి దిగాడు, కనుక దిగాడు అన్నమాట. కాబట్టి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఆ రీతిగా ఇప్పుడు 50 ఇదంతా ఎన్నో దినం జరుగుతుంది చెప్పండి? ఇదంతా ఎన్నో దినము? 50వ దినం. భూమి మీదకి బలమైన గాలి వంటి ధ్వని వచ్చింది, ఆ ఇల్లంతా నిండింది, అగ్ని జ్వాలలు నాలుకలు వచ్చేసాయి. ఆ తర్వాత అందరూ ఏం పొందారంటే 4వ వచనం చూడండి, ఒక్కొక్కరి మీద వాలింది. 3వ వచనం అందరి మీద వాలిందంట అగ్ని. తర్వాత 4వ వచనం అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో. కానీ ఇప్పుడు వాళ్ళు ఏం పొందుకున్నారు చెప్పండి? శిష్యులు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ప్రభు చెప్పాడు పొందుకుంటారని ముందే చెప్పాడు. 1వ అధ్యాయము చూడండి. 1వ అధ్యాయము 5వ వచనం. 1వ అధ్యాయము 4-5 వచనాలు. 1వ అధ్యాయం. ఆయన వారిని కలుసుకుని ఎలాగో ఆజ్ఞాపించాను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన విన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టు. 5 చదవండి. యోహాను నేలతో బాప్తిసం ఇచ్చాను గాని కొద్ది దినముల్లో మీరు పరిశుద్ధాత్మల బాప్తిసము పొందేదరన్ను. యోహాను పెట్టి నీళ్ళలో ముంచాడు. యోహాను నీళ్ళ బాప్తిసం ఇచ్చాడు, కానీ కొద్ది దినాలు ఏం పొందుతారు మీరు? పరిశుద్ధాత్మ బాప్తిసం. కొద్ది దినాలు ఎన్ని దినాలు పెట్టింది? ఇప్పుడు మళ్ళీ 50 అంటారు. 10 రోజులు. కనుక ప్రభు చెప్పాడు కదా, కొద్ది దినాలు అంటే 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు పొందాలి. ప్రభు వెళ్ళిపోయిన తర్వాత ఎన్ని దినాలు ఇప్పుడు ఎన్ని గడిచింది? 10. కానీ కొద్ది దినాలు అంటే 10 రోజుల్లో వాళ్ళు ఏం పొందుకున్నారు? పరిశుద్ధాత్మ దేవుడు అని ప్రభు ముందే చెప్పాడు. కొద్ది దినాల్లో యోహాను నీళ్ళలో ఇచ్చాడు, మీరు కొద్ది దినాల్లో పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుతారని చెప్పాడు. మాకు అర్థమవుతుంది. ఇప్పుడు కొద్ది దినాలు అంటే ఎంత సంఖ్య? 10 రోజుల్లో పరిశుద్ధాత్మ అంటే ప్రభు వెళ్ళిపోయిన తర్వాత 10 రోజుల్లో ప్రార్థన తర్వాత పరిశుద్ధాత్మ దిగి రావటము, వాళ్ళు ఆ రీతిగా పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని పొందటము జరిగిందిగా మనం చూస్తాం. అప్పుడు ఏం జరిగిందంట? అందరూ పరిశుద్ధాత్మతో నిండారు. అందుకే ప్రభు చెప్పింది ఇది జరుగుతుంది. ఆత్మ వారికి వాక్శక్తి కలిగించగలదు, అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు వాళ్ళకి పాపం ఒకే భాష వచ్చు. ఎన్ని భాషలు వచ్చు? అపోస్తలులకి ఒకే భాష వచ్చు. ఇప్పుడు వాళ్ళకి ఎన్ని భాషలు వచ్చాయంట? అన్య భాషలు అంటే మనది కాని అన్య మతం అంటే మనది కాని అన్ని మతం అంట. ఇప్పుడు అర్థం ఏంటంటే వాళ్ళకి అన్ని భాషలు వచ్చంటే అన్ని భాషలు వచ్చు. ఏంటంట? అన్ని భాషలు. ఏ భాష అయినా వాళ్ళు ఇప్పుడు మాట్లాడతారు. దేన్ని బట్టి? పరిశుద్ధాత్మను బట్టి. వాస్తవానికి వాళ్ళు హైటెక్, బీటెక్, లోటెక్లు చదవాల. ఎందుకంటే వాళ్ళు విద్య లేని
పామర్లు, జాలర్లు, చేపలు పట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు సువార్త చెప్పాలంటే మరి అన్ని భాషలు రావాలిగా. కానీ అన్ని భాషలు రావాలంటే ఇప్పుడు వీళ్ళ ద్వారా సువార్త వెళ్ళాలి ప్రపంచానికి. ప్రభు చెప్పి నేను వెళ్ళిపోతున్నాను, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి ఏం చేయాలి, మీరు సువార్త ప్రకటించాలంటే మరి వీళ్ళకి భాషలు చదువు లేదు కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడే వారికి భాషను నేర్పించి ఇప్పుడు ఏం జరుగుతుందంటే నేర్పించిన తర్వాత వాళ్ళు భాషలు మాట్లాడుతూ ప్రారంభించారు. ఇప్పుడు ప్రపంచంలో సుమారుగా మనం గమనించండి, ప్రపంచంలో 6700 భాషలు ఉన్నాయి. ఎన్ని భాషలు చెప్పండి? ప్రపంచంలో భాషల సంఖ్య 6700 భాషలు ఉన్నాయి. మనం 1-2 భాషలే వచ్చాయి కనుక ఇప్పుడు ఇన్ని భాషలు ఒకరికి రావాలంటే ఎంత కష్టము ఆలోచించండి. బైబిల్లో ఆదికాండం 11వ అధ్యాయంలో ఎన్ని భాషలు ఉన్నాయి? ఒకే భాష ఉందంటారు. ఒకే భాష ఉన్నప్పుడు వాళ్ళందరూ ఏం కట్టాలనుకున్నారు? ఆకాశమునంత అంటే గోపురాన్ని కట్టి మనం ఏం సంపాదించుకున్నాం? ఏ పేరు సంపాదించుకున్నాం అనుకున్నారు. ఆదికాండం 11వ అధ్యాయంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా మనం ఆకాశమంత గోపురాన్ని కట్టి మన పేరు సంపాదించుకుందాం అన్నారు. అప్పుడు దేశం అంతటా ఏ భాష ఉందంటే చూడండి, ఒకే భాష ఉందంట. ఆదికాండం 11వ అధ్యాయం చూడండి ఆ మాట. ఆదికాండము 11వ అధ్యాయం మొదటి వచనం చూడండి. భూమి అన్నంతటా ఒక్క భాష ఒక్క పలుకులు ఉండేది. అంటే ప్రారంభంలో భూమి ఎన్ని భాషలు ఉన్నాయి? ఒక్కటే భాష ఉంది. తర్వాత 6వ వచనం, అప్పుడు యెహోవా ఇదిగో ఆ జనం ఒక్కటే, వారికి అందరికి భాష ఒక్కటే, వారు ఈ పని ఆరంభించి ఉన్నారు, ఇక మీదట వారు చేయాల్సి ఏ పని చేయకుండా వారికి ఆటంకం ఏమీ ఉండదని చెప్పేసి దిగిపోయి ఆ భాషను తారుమారు చేశాడంట. ఏమైపోయిందంటే అక్కడ భాషలు ఏమైపోయినాయి అంట. ఎందుకంటే చేశాడు దేవుడు? ఒకే భాష ఉంటే అది ఆకాశం అంత గోపురాన్ని కట్టి చూసాము ఎంతగా పేరు సంపాదించుకోవాలనుకున్నారు. అప్పుడు దేవుడు చేశాడంటే వాళ్ళ భాషను తారుమారు చేశాడు. అనేక భాషలు పుట్టాయి అక్కడే. నీళ్లు దమ్మంటే ఇటుకలు తెస్తున్నారు, ఇటుకలు దమ్మంటే ఇసుక తెస్తున్నారు. కనుక భాషలు ఏమైపోయింది అంతా కూడా తారుమారేది. ఇప్పుడు ఎన్ని భాషలు అయినాయి? ఇప్పుడు 6700 భాషలు సుమారుగా ప్రపంచం అన్ని భాషలు అయినాయి. అయితే మళ్ళా అప్పటి నుంచే ఒకే భాష లేదు. మళ్ళీ ఒకే భాష ఇప్పుడు ఎప్పుడు వచ్చిందంటే క్రీస్తు పూర్వం, క్రీస్తు రాకముందు, ప్రభు రాకముందు 250 సంవత్సరం ఏం జరిగిందంటే అలెగ్జాండర్ పరిపాలన జరిగింది. అలెగ్జాండర్ చక్రవర్తి ఆయన పరిపాలన టైంలో గ్రీకు భాష ఉండేది. ఏ భాష ఉంది చెప్పండి? గ్రీకు భాష. దీని గురించి మీకు చెప్పాను ఇంతకుముందు కూడా. నెబుకద్నెజరు ఒక ప్రతిమ వస్తుంది. ఆ ప్రతిమ తలేం ఎట్ట ఉందంట? బంగారంతో ఉంది. రొమ్ములు భుజాలేమో వెండితో ఉన్నాయి. పొట్ట ఉదరము తొడలేమో ఇత్తడితో ఉన్నాయి. మోకాళ్ళు పాదములేమో ఇనుముతో ఉన్నాయి, కనుక మట్టితో ఉన్నాయని చెప్పాడు. ఆ కళభావం ఏం చెప్పాడంటే ఆ శిరస్సు బంగారము, అది బబులోను సామ్రాజ్యము. దాని తర్వాత రొమ్ములు భుజములు మాదీయ పారసిక సామ్రాజ్యం వస్తుంది, వెండి అది అన్నాడు. తర్వాత 3వది పొట్ట, తర్వాత తొడలు ఇత్తడి, అది గ్రీకు సామ్రాజ్యం అని చెప్పాడు. తర్వాత మోకాళ్ళు పాదములు మట్టినుము, అదే సామ్రాజ్యం చెప్పుకున్నాము, రోమా సామ్రాజ్యం చెప్పుకున్నాం. ఇప్పుడు గ్రీకు సామ్రాజ్యం ఎన్నో సామ్రాజ్యం? ఇది 3వ సామ్రాజ్యం బబులోను, ఆ తర్వాత మాదీయ పారసీకం, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం. ఇప్పుడు చెప్పినంత కూడా కథలు కాదు, చరిత్రలు అదే జరిగిందన్నమాట. కనుక ఆ చరిత్రలో గ్రీకు సామ్రాజ్య టైంలో అలెగ్జాండర్ ఏం చేశాడంటే ఒకే భాష మాట్లాడదని ప్రారంభించాడు. అదేం భాష అంటే గ్రీకు భాష. చెప్పండి ఏం భాష అంట? అది 250 క్రీస్తు పూర్వం. అప్పుడు ఎప్పుడైతే ఆ భాష అందరూ యాక్సెప్ట్ చేశారు, అందరూ గ్రీకు భాష నేర్చుకోవడం ప్రారంభించారు. అప్పుడు మళ్ళా ఒకే భాష ఆదికాండం 11వ అధ్యాయంలో మాట్లాడితే మళ్ళీ ఒకే భాష ఎప్పుడు మాట్లాడడం ప్రారంభించారు? అలెగ్జాండర్ టైంలో క్రీస్తు పూర్వం 250లో గ్రీకు భాష ఒకే భాష అయింది. అదే మొట్టమొదటి ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. చెప్పండి ఏంటంట? ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏంటి? మొట్టమొదట గ్రీకు భాష అన్నమాట. అప్పుడు బైబిల్ పాత నిబంధన హెబ్రీ భాషలో ఉండేది. ఏ భాషలో చెప్పండి? హెబ్రీ భాష అనేది యూదుల యొక్క లోకల్ లాంగ్వేజ్, లోకల్ భాష, యూదుల యొక్క లోకల్ భాష. ఇప్పుడు మన లోకల్ భాష ఏం చెప్పండి? తెలుగు. మన జాతీయ భాష ఏంటి? హిందీ. అట్లాగా యూదులకి జాతీయ లోకల్ భాష ఏంటంటే హిబ్రూ. అందుగా ఈ బైబిల్ పాత నిబంధన హిబ్రూలో ఉండేది. అంటే మిగతా వాళ్ళకి అది ఈ బైబిల్ చదవాలంటే ఏ భాష రావాలి మనకి? హిబ్రూ వస్తే చదువుతాం, దానికి మిగతా వాళ్ళకి అర్థం కాదు. అప్పుడు ఏం చేశారంటే గ్రీకు భాష 250లో వచ్చినప్పుడు క్రీస్తు పూర్వము
కొంతమంది మేధావులు కలిసి ఐగుప్తు దేశంలో అలెగ్జాంద్రియా అనే పట్టణంలో, చూడండి ఎక్కడ ఉంది చూడండి మ్యాప్లో, దీని కనుక ఇది ఐగుప్తు దేశము, అలెగ్జాంద్రియా కనబడుతుంది కదా ఈ పట్టణం. ఈ ఐగుప్తు దేశంలో ఈ అలెగ్జాంద్రియా పట్టణంలో క్రీస్తు పూర్వము 250లో పాత నిబంధనటువంటి బైబిల్ని గ్రీకు భాషలోకి అనువదించారు. ఏ భాషలో వచ్చేసింది చెప్పండి? గ్రీకు భాష. ఇప్పుడు గ్రీకు భాష ఏ భాష అని చెప్పుకుంటున్నాం? అది ఇంటర్నేషనల్. చాలా మందికి వచ్చే గ్రీకు భాష, అందరూ బైబిల్ చదవడం ప్రారంభించారు. అట్లా ఆ తర్వాత గ్రీకు భాష వచ్చిన తర్వాత ఇప్పుడు నెక్స్ట్ మళ్ళా ఒకే అంతర్జాతీయ భాష ఏమొచ్చిందంటే ఇప్పుడు గ్రీక్ పోయి నెక్స్ట్ ఏమొచ్చింది? ఇప్పుడు ప్రజెంట్ ఇంగ్లీష్ వచ్చింది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గ్రీక్ కాదు, ఏం చెప్పండి? ఇంగ్లీష్ అయితే ఏ దేశాల్లో పోవచ్చు, కనుక మాట్లాడచ్చు. ప్రతి దేశంలో ఇంగ్లీష్ వాళ్ళు ఉన్నారు, ఇంటర్నేషనల్ లాంగ్వేజ్. అందుకే ఇప్పుడు గ్రీక్ భాషలో అందించిన తర్వాత ఆ గ్రీకు భాషలోంచి నెక్స్ట్ బైబిల్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్లోకి వచ్చింది అనమాట. అందుకే మన బైబిల్ మొదటి పేజీ చూడండి ఏముంటుందో. మొదటి పేజీలో మాటలు చూడండి, బైబిల్ మొదటి పేజీలో ఏముంది? మొదటి పాత నిబంధన గ్రంథం అని, ఇది ఆదిమ హెబ్రీ భాషలో నుండి తెలుగులో భాషాంతరము చేయబడి. ఇంకో దగ్గర కూడా అంటాడు ఇది హెబ్రీ గ్రీకు అంటాడు కూడా. గ్రీక్ అనేది కూడా ఇంకో బైబిల్ ఉంటుంది, అట్లా ఉంటుంది అన్నమాట. కానీ ఇది ఎక్కడి నుంచి చేయబడింది అంటే ఆదిమ హెబ్రీ భాష నుండి, ఆ తర్వాత గ్రీకు భాషలోకి, ఆ తర్వాత ఇంగ్లీష్లోకి, ఆ తర్వాత తెలుగులోకి వచ్చింది అన్నమాట. కాబట్టి మొట్టమొదటి ఈ బైబిల్ హిబ్రూలో ఉంది, తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ గ్రీకులోకి వచ్చింది, ఆ తర్వాత ఇంగ్లీష్లోకి వచ్చింది, ఆ తర్వాత మిగతా భాషలన్నీ కూడా వచ్చేసింది. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పానంటే ఇప్పుడు భాషలు పరిశుద్ధాత్మ దేవుడు ఆది కాండంలో ఒకే భాష ఉంటే అందరు చెదిరిపోయారు. మళ్ళీ ఒకే భాష ఇప్పుడు మాట్లాడారు ఏ టైంలో? అలెగ్జాండర్ టైంలో. ఏ భాష అది? గ్రీకు భాష. ఇప్పుడు అదే ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఏ భాషలో అందరితో మాట్లాడుతున్నారు ప్రజెంట్ అంటే ఇంగ్లీష్ అన్నమాట. కాబట్టి అర్థమైందిగా, పాత నిబంధనటువంటి హెబ్రూ భాషలో, హీబ్రూలో ఉన్నటువంటి బైబిల్ గ్రీక్ భాషలో వచ్చి గ్రీక్ నుంచి ఇంగ్లీష్లో వచ్చింది. కాబట్టి అలా ప్రపంచం అంతటి కూడా బైబిల్ పరిచయం అయింది. అలాగే వాళ్ళు భాషలు మాట్లాడటము ప్రారంభించారు. కాబట్టి భాష మాట్లాడినప్పుడు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారు వీళ్ళు అంటే? అన్యుల భాషలు, అంటే అన్ని భాషలు వచ్చు. చెప్పండి ఎన్ని భాషలు? ముఖ్యంగా మాట్లాడే దేవుడు ఇప్పుడు వీళ్ళు 12 మంది అపోస్తలు శిష్యులు, కనుక ఈ 12 మందికి కూడా అన్ని భాషల్లో మాట్లాడడం ప్రారంభిస్తున్నారు. కానీ ఈ దినాలు కూడా మరి భాషలు ఉన్నాయి అంటే చాలా మంది అంటారు కదా అక్కడ భాషలు మాట్లాడుతున్నారు భాషలు, కనుక చాలా మంది చేపట్టే శబ్రక్ అని చెప్పేసి కేకలు వేస్తూ ఉంటారు. అది భాషలు మరి నిజమైన భాషలేనా అని చాలా మంది ప్రశ్నలు ఉంటాయి. అయితే భాషలు మాట్లాడుతున్నప్పుడు భాష మాట్లాడే వ్యక్తి భాష కింద ఉన్న వాళ్ళకి అర్థం కావాలి. ఆ భాష ఏమో కింద ఉన్న వాళ్ళకి కూడా అర్థం కావాలి. అది నిజమైన పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపని. కనుక వాళ్ళు మాట్లాడుకోవడానికి కుదరదు. బక్సింగ్ గారు ఎబ్రోన్లో ఉన్నప్పుడు కమ్యూనికేషన్ జరిగాయి. చాలా మంది వచ్చేవాళ్ళు, నేపాలి వాళ్ళు, తెలుగు వాళ్ళు, తమిళ్ వాళ్ళు, హిందీ వాళ్ళు అందరూ వచ్చేవాళ్ళు. అందరూ వచ్చిన తర్వాత లాస్ట్ రోజు కమ్యూనికేషన్ అప్పుడు తర్వాత బక్సింగ్ ప్రార్థన చేసేవాడంట. ఇంగ్లీష్లో ప్రారంభించాడు ప్రార్థన. ఇంగ్లీష్ నెక్స్ట్ హిందీలోకి వెళ్ళిపోయేవాడు, నెక్స్ట్ తమిళ్లోకి వెళ్ళిపోయాడు. ఆయనకు వచ్చిన పదాలు దానికి ఎన్ని భాషలు వచ్చావు అన్ని భాషల్లో ప్రార్థన చేసేవాడు. కింద కూర్చున్న ఇంగ్లీష్ వాడికి ఇంగ్లీష్ అర్థమైంది, హిందీ వాడికి హిందీ అర్థమైంది, తమిళ వాడికి తమిళ అర్థమైంది. కనుక ఒకే ఆయన అన్ని మాట్లాడుతున్నాడు, అన్ని భాషలు. అంటే భాష మాట్లాడి తప్పనిసరిగా అదేమన్నా ఎదుటి వాడికి అర్థం. అందుకే పౌలు ఏమంటాడంటే కొరింథీ పత్రికలో భాషలు ముఖ్యం కాదంట, ప్రవచనం దేవుని యొక్క వాక్యము. చూడండి ఆ మాట, 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. 1 కొరింథీ పత్రిక 14:19 మనం చదువుకుంటాము. 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలిగినట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. కానీ ఇప్పుడు భాషతో 10,000 మాటలు అవసరం లేదు, కనుక 5 మాటలు చాలంట. కనుక వాక్యం, కనుక బోధ దేవుని యొక్క వాక్యం 5 మాటలు చాలు. కాబట్టి ఇప్పుడు మనకి ఇప్పుడు భాషలు కావాలా వద్దంటే ఏం చేద్దాడు పౌలు గారు? భాషలు ఏం అవసరం లేదు, 10,000 భాషలు మాట్లాడేదానికంటే ఆ బోధ కలిగినట్టు 5 మాటలు చాలు. అంటే మనకి ఇప్పుడు భాషలతో పనేమి కూడా లేదని పౌలు చెప్పే మాట మనం చూస్తాం. కానీ ఇప్పుడు దీంతో మనకి మొదటి సంగతి ముగించబడింది. మొదటి సంగతి అంటే మొదటి 4 వచనాలు, అపోస్తలుల కార్యములు 12వ అధ్యాయం మొదటి 4 వచనాలు మొదటి సంగతి మనం ముగించుకున్నాం. ఏమని రాసుకున్నాం టైటిల్? పరిశుద్ధాత్మ బాప్తిస్మ వాగ్దాన నెరవేర్పు. కానీ ఇప్పుడు
ప్రభు చెప్పాడు కదా మొదటి అధ్యాయం 3-4 వచనాలు, ఇప్పుడు ఏమైంది? అది జరిగింది. అలాగే పరిశుద్ధాత్మ పొందాలని చెప్పాడు, అలాగే పొందుతున్నారు కాబట్టి అది జరిగిందేమో చూస్తున్నాం. ఇప్పుడు రెండో సంగతి ప్రారంభిద్దాము. రెండో సంగతి 5 నుంచి 13 వచనాలు. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తల కార్యము 2వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు రెండో సంగతిగా రాసుకుందాం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 5 నుంచి 13 వచనాలు రెండో సంగతిగా మనం రాసుకుందాం. దానికి ఒక టైటిల్ రాసుకుందాము, దానికి ఒక టైటిల్ ఇద్దాము, యూదుల మధ్య అపోస్తులు ఇచ్చిన సాక్ష్యం. 5 నుంచి 13 వచనాలు రెండో సంగతిగా రాసుకోండి. యూదుల మధ్య అపోస్తలు ఇచ్చిన సాక్ష్యము. యూదుల మధ్య అపోస్తలు ఇచ్చిన సాక్ష్యం అనేది రెండవదిగా రాసుకుందాం. ప్రారంభిద్దాము. 5వ వచనం అందరూ చదవండి. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం. ఇప్పుడు పస్కా పండుగకి ఆకాశము కింద వాళ్ళు ఏ ఖండములో ఉన్నా, ఏ దేశంలో ఉన్నా, ఏ రాష్ట్రంలో ఉన్నా తప్పనిసరిగా ఎక్కడికి రావాలి? పస్కా పండుగకి యెరూషలేము రావాలి. ఎందుకు? ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయం ప్రభు చెప్పాడు, మీరు అక్కడికే రావాలి. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము మొట్టమొదట 5వ వచనం. ద్వితీయోపదేశకాండం 12వ అధ్యాయము మొట్టమొదట 5వ వచనం చదువుకుంటాం. 12:5 చదవండి. మీ దేవుని యెహోవా మీ సమస్త గోత్రములలో తన నామను స్థాపించుకుంటకు నివాసంగా ఏర్పరచుకునే స్థలమును వెతికి అక్కడికే యాత్రలు దేవుడు ఏర్పాటు చేసిన నివాసాన్ని యెరూషలేము, అక్కడికే మీరు యాత్రలు చేయాలి. తర్వాత 16వ వచనం కూడా చదువుతాము. దానికంటే ముందు ఇంకో మాట చూడండి. 11వ వచనం. 12-11 చదవండి. నేను మీకు ఆజ్ఞాపించే సమస్తం అనగా మీ దహన బలులను, మీ బలులను, మీ దశమ భాగములను, ప్రతిష్ఠితములుగా మీరు చేయు నైవేద్యములను మీరు యెహోవాకు మొక్కును, మీ శ్రేష్టమైన మొక్కుబడులను మీ దేవుని యెహోవా తన నామమునకు నివాసస్థానముగా ఏర్పరచుకున్న స్థలమునకి మీరు తీసుకొని, ఆయన ఏర్పరచుకున్న స్థలం నివాసం ఎక్కడ? దేవుడి నివాసం ఎక్కడని చెప్తాడు? యెరూషలేం. తర్వాత 13వ వచనం. 13 నీవు చూచిన ప్రతి స్థలమున నీ దహన బలులను అర్పింపకూడదు. 14వ వచనం. యెహోవా నీ గోత్రముల్లో ఒక దానియందు ఏర్పరచుకున్న స్థలముననే నీ దహన బలులను అర్పించి నేను నీకు ఆజ్ఞాపించిన సమస్తమును అక్కడనే జరిగించు. ఎక్కడ? యెరూషలేం. కాబట్టి ఇప్పుడు యూదులు ఎక్కడున్నప్పుడు కూడా పస్కా పండుగ రాగానే ఎక్కడ పోవాలి? వాళ్ళు తప్పనిసరిగా యెరూషలేం రావాలి. ఇప్పుడు పస్కా పండుగ వచ్చిన 2వ అధ్యాయం చూడండి. 5వ వచనం. ఆ కాలమున ఆకాశము కింద నుండి ప్రతి జనములో నుండి వచ్చిన భక్తి గల యూదులు యెరూషలేములో కాపురం. ఇప్పుడు యెరూషలేం అంటే ఎట్లా ఉంది చెప్పండి? యెరూషలేం అంటే ఎట్లా ఉండి ఉంటుంది ఊహించండి. కిక్కిరిసిపోయి ఉంటారు. ఎందుకంటే మనం కూడా చూడండి, జాతరలప్పుడు, తిరణాలప్పుడు అప్పుడప్పుడు ఎట్లా ఉంటుంది ఆ ప్రాంతం అంతా కూడా జనాలు. అక్కడ రూములు దొరకవు కనుక, నాట్ అవైలబుల్ కనుక, రూములు ఉండవు, ఫుల్ అయిపోయింది. వాడు ముందు వాళ్ళకి అది యెరూషలేం అంతా వాడు ఫుల్ ప్యాక్ అయిపోయింది. కానీ పండగ వచ్చారు, ప్రపంచ దేశ యూదులందరూ వచ్చారు, ధర్మశాస్త్రం పాటించేవాడు కనుక అట్లా వచ్చి ఉన్నారన్నమాట. కాబట్టి ప్రతి జనములోంచి వచ్చారు. ఏం జరిగిందంటే ఇప్పుడు చూడండి 6వ వచనం. ఈ శబ్దము కలుగగా జనులు గుంపులుగా కూడి వచ్చి ప్రతి మనుష్యుడును తన స్వభావంతో వారు మాట్లాడుతూ విని కలవరపడి అంతటి అందరూ విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరు గలిలయులు కాదా? మనలో ప్రతి వారు తాను పుట్టిన దేశపు భాషతో వీరు మాట్లాడితే మనము వినుచున్నామే ఇదే అనుకుంటున్నారు. కానీ ఎప్పుడైతే ఆ యెరూషలేం దిగొచ్చారో ఈ శబ్దము కలుగు. ఏ శబ్దం వచ్చింది వాళ్ళకి? 2వ అధ్యాయము 2వ వచనం. 2వ అధ్యాయం 2వ వచనం. అప్పుడు ఆ వేగముగా వీచి బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వచ్చిందంట. వచ్చేప్పుడు ఏ శబ్దం? పెద్ద శబ్దం వచ్చింది. అప్పుడు ఏ శబ్దం వచ్చిందంట? ఆ శబ్దాన్ని విన్నారండి. ఏంటి ఎంత పెద్ద శబ్దం వచ్చింది అని ఆ శబ్దం కలుగ్గా జనులు గుంపులు కూడి వచ్చేసి ప్రతి మనుష్యుడు కూడా తన స్వభావంతో మాట్లాడుతా విని కలవరపడుతున్నారు. వచ్చిన వాళ్ళందరూ కూడా
ఆ స్వభాషతో మాట్లాడుతున్నారు. తర్వాత అంతటా వారు మాట్లాడుతున్న కలర్ అంతటా అందరూ విభ్రాంతులు ఆశ్చర్యపడి ఈ మాట్లాడుతున్న వీరు ఇదిగో మాట్లాడుతున్న వీరు గలలీలు కారా? మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశ భాషలో వీరు మాట్లాడి మనం వినిచున్నాం ఇదేంటి అన్నయ్య. చూడండి, ప్రపంచ దేశాల నుంచి వచ్చున్నారు అందరూ కూడా యూదులు. అక్కడ ఇప్పుడు 12 మంది అపోస్తలులు ఏ భాషతో మాట్లాడుతున్నారంట? వాళ్ళ భాషతో మాట్లాడుతున్నారు. ఏ భాష? ఎవరు వచ్చారో ఇతర దేశాల నుంచి వాళ్ళ భాష. వాళ్ళ భాష ఎట్లా వస్తుంది? ఎట్లా వచ్చింది? ఇప్పుడు వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళ భాషలు వాళ్ళు వచ్చి ఇప్పుడు వాళ్ళు మాట్లాడుతుంటే ఇది గల్లీలు కదా, గల్లీలు పక్కన ఈ ప్రాంతం వాళ్ళు కదా, మా భాష మీకు ఎట్లా వచ్చు అని వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఆశ్చర్యపడుతున్నారు, విభ్రాంతి కలవబడుతున్నారు. ఏంటిది? కనుక ఇప్పుడు 10 దేశాలు అనుకో, దాదాపుగా 16 ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు చూపిస్తారు దేశాలు, అన్ని ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్ళంతా భాషలు వేరే. అయితే ఇప్పుడు అపోస్తలులు చేసిన పని ఏంటంటే వారి వారి భాషల్లో మాట్లాడడం ఆశ్చర్యపోతున్నారు. చూసారా? కనుక మీకు ఎట్టొచ్చు మా భాష? మాది పలానా ఆఫ్రికా కదా, మాది ఆస్ట్రేలియా కదా, మాది ఆసియా కదా, అలా చూసామంటే మాది ఐగుప్తు కదా. ఇలాగా అన్ని ప్రాంతాలకు ఒక భాష ఉంది. ఏ ప్రాంతానికి? ఇప్పుడు వీళ్ళు మాత్రము వచ్చిన వాళ్ళంతా ఉంటారంటే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుకున్నారో వీళ్ళకి ఒక్క లోకల్ లాంగ్వేజ్ వచ్చు. కానీ ఇప్పుడు ఎన్ని భాషలు మాట్లాడుతున్నారంట? వచ్చిన వాళ్ళందరి భాషలో మాట్లాడుతున్నారు. అప్పుడు వాళ్ళకి మా భాష ఎట్టు వచ్చింది, మా భాష ఎట్టు వచ్చింది, కనుక మీరు ఎక్కడున్న వాళ్ళు కదా, మీరు అక్కడి నుంచి వచ్చారు కదా, మీకు ఎట్టు వచ్చని వాళ్ళు ఆశ్చర్యపోతున్నారంట. అంటే అర్థం ఏంటంటే ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏం చేశాడంటే భాషలు ఉచితంగా, ఇప్పుడు వాళ్ళు గ్రామం నేర్చుకొని కనుక భాషలు నేర్చుకోవాలి ఎంత టైం పట్టాలి? కనుక స్కూల్ కాలేజీలకు వెళ్తే అపోస్తలులకి అయ్యేది కాదు. ఈ సువార్త ప్రపంచ దేశాలకు వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి గ్రామం నేర్చుకోవాల్సిన పని లేదు, స్కూల్కి వెళ్ళాల్సిన పని లేదు. ఉచితంగా పరిశుద్ధాత్మ ద్వారా ఎవరికి ఏ భాషలో ఆ భాషలో వాళ్ళకు దేవుని కార్యాలు ప్రకటిస్తున్నారు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఎవరెవరు వచ్చారంటే అక్కడ చూడండి, ఇప్పుడు రాసుకోండి ఒకసారి చూడండి. 9 నుంచి 9 వచ్చిన వాళ్ళు చూడండి. ఏ ప్రాంతంలో? పార్థీయులు, మాధీయులు, ఏలామీయులు, మెస్పోతోమియులు, యోదయ, కప్పదోకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, పంపులియా, ఐగుప్తు దేశం నందలి వారు, పురిని దగ్గర లిబియా ప్రాంతములందు కాపురం ఉన్నవారు, రోమా నుండి పరవాసులుగా వచ్చిన వారు, యూదులు, యోధ మత ప్రవిష్టులు, క్రేతీయులు, అరబీలు మొదలైన మనమందరమును వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యములు వివరించుట వినుచున్నామని చెప్పుకొనిరి. అందరి విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదే మొగులు అని ఒకరితో ఒకడు చెప్పుకుంది. కొందరైతే వీరు కొత్త మద్యముతో నిండి ఉన్నారని అపహాస్యము చేసి. గమనించండి, ఇప్పుడు ప్రపంచ దేశాలకు వచ్చారు. ఎవరెవరంట? ఇప్పుడు 5వ వచనంలో ఆకాశము కింద నుండి ప్రతి జనములు, అంటే ఇప్పుడు 4 దిక్కుల నుంచి వచ్చారు. ఎన్ని దిక్కులు చెప్పండి? 4 దిక్కులు. ఇప్పుడు ఈ లిస్ట్ అంతా కూడా 4 దిక్కులుగా మనం డివైడ్ చేద్దాం. 4 దిక్కులుగా. మొట్టమొదటిగా ఈస్ట్, కనుక తూర్పు దిక్కు. తూర్పు దిక్కు ప్రాంతాలు రాసుకోండి. తూర్పు దిక్కు వచ్చిన వారిని పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపోతోమియా. ఈ ప్రాంతాలు తూర్పు ప్రాంతాలు. గమనించామంటే తూర్పు ప్రాంతాలు తూర్పు ప్రాంతాలు. ఇవన్నీ కూడా తూర్పు ప్రాంతాలు. పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపోతోమియా అనే ఈ ప్రాంతాలు ఈస్ట్ జోన్, ఈస్ట్ ప్రాంతము, తూర్పు ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు. నెక్స్ట్ తూర్పు తర్వాత నెక్స్ట్ ఏముంది అక్కడ? ఇంకా పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, మెసపోతోమియా వీళ్ళంతా కూడా తూర్పు ప్రాంతం. నెక్స్ట్ యోదయ అంటే లోకల్. యోదయ అంటే యెరూషలేము దేశంలో, యోదయ దేశము, దాని యెరూషలేం పట్టణం. యోదయ అంటే లోకల్ వాళ్ళని రాసుకోవాలి. యోదయ అనే ప్రాంతము లోకల్, అక్కడ యెరూషలేం ఉంది, ఆ దేశంలోనే. యోదయ అనే దేశము అది లోకల్ వస్తుంది. కానీ మనం తూర్పు ప్రాంతాలు ఏం రాసుకున్నాము? తూర్పు పార్థీయులు, మాదీయులు, ఏలామీయులు, ఇదంతా తూర్పు సంబంధించిన వారు, తూర్పు ప్రాంతాలు, తూర్పు ప్రాంతాల్లో వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు. తర్వాత యోదయ ఎక్కడంటే యోదనగానే లోకల్ అని మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఉత్తరం వచ్చిన వాళ్ళు, ఉత్తరం నుంచి కప్పదోకియా, పొంతు, ఆసియా, ఉగ్రియా, కానీ ఈ ప్రాంతాలు వచ్చేసి నార్త్, ఉత్తరం నుంచి
ఉత్తర ప్రాంతం అని రాసుకుని, ఉత్తర ప్రాంత వాసులు కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్గిలియా, ఈ ప్రాంతాలు మనకి ఉత్తరం నార్త్ నుంచి వచ్చిన ప్రాంతాలుగా మనకు కనబడతాయి. నార్త్లో కనబడతాయి ఇవన్నీ కూడా. నెక్స్ట్ రాసుకున్నారా? కప్పదోకియా, పొంతు, ఆసియా, పుగ్గిలియా, ఈ ప్రాంతాలు ఏమని చెప్పుకున్నాం? ఇది ఉత్తరం, నార్త్. నెక్స్ట్ సౌత్, దక్షిణం నుంచి వచ్చిన వాళ్ళు చూడండి. దక్షిణం నుంచి ఆ తర్వాత మనం గమనించామంటే ఐగుప్తు, ఆ తర్వాత కంటిన్యూషన్ ఐగుప్తు, కురేనియా, లిబియా, అరబ్బియలు, ఈ ప్రాంతాలు సౌత్, దక్షిణం. ఐగుప్తు, కురేనియా, లిబియా, ఐగుప్తు దేశము, కొరేనియా ప్రాంతము, లిబియా ప్రాంతం, ఇవన్నీ కూడా దక్షిణం. అరబ్బీలు కూడా దాంట్లోనే. ఐగుప్తు, కొరేనియా, లిబియా, అరబ్బీలు, వీళ్ళంతా కూడా సౌత్ జోన్. కనుక సౌత్ అంటే దక్షిణ ప్రాంతంలో వచ్చినటువంటి వాళ్ళకి మనకి కనబడుతున్నారు. మళ్ళీ చెప్తాను, ఐగుప్తు, కొరేనియా, లిబియా వీళ్ళు, తర్వాత అరబ్బీలు వీళ్ళు దక్షిణ ప్రాంతానికి చెందిన వాళ్ళు, దక్షిణ ప్రాంతంలో వచ్చిన వాళ్ళు. నెక్స్ట్ ఇక రోమా, తర్వాత క్రేతు అనే ప్రాంతాలు. రోమా, క్రేతు అనే ప్రాంతాలు వెస్ట్, పడమర. రోమా తర్వాత క్రేతు అనే ప్రాంతాలు వెస్ట్ ప్రాంతాలుగా మనకు కనపడతాయి. రోమా, క్రేతు అనేది వెస్ట్ ప్రాంతాలు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, తూర్పు వచ్చిన వాళ్ళు పార్తీయులు, మాదీయులు, ఏలామీలు, మెసొపొతామియా, వీళ్ళంతా కూడా తూర్పు ప్రాంతం వచ్చినటువంటి వాళ్ళు, ఈస్ట్. తర్వాత యోధే అనగానే లోకల్ అని రాసుకోవాలి, లోకల్ ఉన్నటువంటి వాళ్ళు. తర్వాత ఉత్తరం సంబంధించిన వాళ్ళు కప్పదోకియా, పొంతు, పుగ్గిలియా, ఆసియా అనేటువంటి ప్రాంతాలు ఉత్తరం. తర్వాత దక్షిణం వచ్చిన తర్వాత ఐగుప్తు, కురేనియా, లిబియా, అరబ్బీలు వీళ్ళు సౌత్, కనుక దక్షిణం వచ్చిన వాళ్ళు. తర్వాత రోమా, క్రేతు అనే ప్రాంతాలు పడమరగా మనకు కనబడతాయి. ఒకసారి అందరు మ్యాప్ చూడండి. మ్యాప్లో రోమా ఎక్కడ ఉంది చూడండి. రోమా ఎక్కడ ఉంది? ఇది రోమా, క్రేతు, ఇదంతా ఏం చెప్పుకున్నాం? పడమర. ఇదంతా ఏం చెప్పండి? అది ఉత్తరము, ఇదేమో పడమర. ఇదే క్షమించండి, అది తూర్పు, ఇదేమో పడమర, ఇదేమో ఉత్తరం, ఇదేమో దక్షిణం. ఇప్పుడు రోమా ఎక్కడ వచ్చింది? రోమా, ఈ రోమ కనపడదు. ఇది రోమా, క్రేతు, ఇవి ఏం ప్రాంతాలు? పడమర. చెప్పండి ఏంటంట? పడమర ప్రాంతాలు. తర్వాత ఐగుప్తు కనపడుతుంది కదా, ఐగుప్తు, ఇదేంది? దక్షిణం. మనం చదువుకున్నాం దక్షిణం. ఈ పైన ఉత్తరమున ఆసియా మనకు కనబడుతుంది. ఆసియా దీంట్లో లేదు, ఆ మ్యాప్లో బాగుంటుంది. ఆసియా ప్రాంతాలు గమనించామంటే ఆసియా. తర్వాత యోధయ మనకు కనబడుతుంది. యోధయ ఇది లోకల్ అన్నమాట. చెప్పండి, ఇక్కడ ఇదంతా జరుగుతుంది. ఇక్కడ ఇప్పుడు జరిగింది ఇదంతా జరిగింది ఎక్కడ? 50 దినం జరుగుతుంది ఎక్కడ? ఇదంతా కూడా యోధయ దేశంలో యెరూషలేం ఉంది కదా, ఈ యెరూషలేం పట్టణంలో, యోధయ దేశంలో యెరూషలేం పట్టణంలో ఇది జరుగుతూ ఉంది. ఇదంతా కూడా గుర్తుపెట్టుకోండి. కనుక ఒకసారి ఈ మ్యాప్లో ఈ మ్యాప్ కూడా చూపిస్తాను. అది పౌలు ప్రయాణాల మ్యాప్. బైబిల్లో నా మ్యాప్ చూడండి, ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఒకసారి పౌలు ప్రయాణాల మ్యాప్లో చూడండి, ఆసియా కనబడుతుంది కదా, ఆసియా చూడండి. ఇక్కడ నా మ్యాప్ చూడండి. ఇప్పుడు అన్ని వచ్చే మ్యాప్లు మారిపోయినాయి. ఈ పాత మ్యాప్ చూడండి. ఆసియా ప్రాంతాల మంది, ఆసియా అనేది ఏ ప్రాంతం చెప్పుకున్నాము? తూర్పు. చెప్పండి ఏంటంట? తూర్పు. కనుక ఆసియా ఈ ప్రాంతాలు తూర్పు ప్రాంతాలుగా మనకు కనబడతాయి. తర్వాత ఇటు రోమా కనబడుతుంది, క్రేతు కదా, ఇది పడమని చెప్పుకున్నాం. కింద దక్షిణం, ఐగుప్తు కనబడుతుంది కదా, దక్షిణం. తర్వాత పైన ఆసియా చూడండి, క్షమించండి, ఆసియా అనే ప్రాంతంలో మనకి ఇది ఏమని చెప్పుకున్నాం? ఆసియా అనగానే ఉత్తరం. చెప్పండి ఏంటంటే ఇది ఉత్తర ప్రాంతం. ఇది ఉత్తరము, ఇది దక్షిణము. ఇటు వచ్చేసిన తర్వాత పార్తీలు, ఏలామీలు వీళ్ళంతా, మెసొపొతామియా కూడా మనకి ఈస్ట్ వస్తారన్నమాట, ఈస్ట్ ప్రాంతంగా వస్తారు. అటు ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది నార్త్, కిందేమో సౌత్. కనుక ఇప్పుడు మనం డివైడ్ చేసుకున్నాం. ఇప్పుడు ఎన్ని ప్రాంతాలను వచ్చిన వారు? ఇప్పుడు వాళ్ళు ఆకాశం మీద నుండి ప్రతి ప్రాంతం నుండి వచ్చారు. ఒకసారి చెక్ చేసుకోండి. పార్తీలు, మాదీయులు, ఏలామీలు, మెసొపొతామియా, వీరు తూర్పు ప్రాంతము.
తూర్పు ప్రాంతం వచ్చిన వాళ్ళు, యోధి అనగానే లోకల్లో ఉన్నటువంటి వారు, తర్వాత ఉత్తరం నుంచి కప్పదొకియా, పొంతు, ఆసియా, పుగ్రియా, వీళ్ళు ఉత్తరం చూశారు కదా, కనుక ఆసియా మనకు ఉత్తరం పైన కనబడుతుంది ఉత్తరం, కనుక ఉత్తర ప్రాంతం ఆసియా. ఆ తర్వాత ఐగుప్తు, కురేనియా, లిబియా, అరబ్బీలు, కనుక మనకి దీంట్లో అన్ని కనపడి కురేని కనపడుతుంది. ఒకసారి ఇక్కడ మ్యాప్ చూడండి, కురేనియా ఉంది కదా, కురేనియా, ఐగుప్తు, ఇవన్నీ ఏమని చెప్పుకుంటున్నాము దక్షిణం, కానీ దక్షిణ ప్రాంతాలు కనుక అరబీ, కనుక ఇవన్నీ కూడా. తర్వాత పైన రోమా, తర్వాత క్రేట్ అనే ప్రాంతాలు, పడమర ప్రాంతాలు. ఇప్పుడు ఒక మాట చెప్పాలంటే యెరూషలేముకు ఎన్ని ప్రాంతాలు వచ్చారు? ఆకాశం కింద నలుదిక్కల నుంచి వచ్చారు. చెప్పండి ఏంటంటే ఇప్పుడు వీళ్ళు నలుదిక్కల నుంచి వచ్చినప్పుడు ఏం జరిగింది? 2వ అధ్యాయము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం చూడండి, ముగించేద్దాం. వచ్చిన వాళ్ళు ఇప్పుడు వీళ్ళందరూ ఒకే భాష. చెప్పండి వీళ్ళందరూ ఒకే భాష ఉంటుందా? వీళ్ళ భాషలు వేరే. చెప్పండి వీళ్ళ భాషలు వేరే. ఇప్పుడు అపోస్తలులకు ఎన్ని భాషలు చెప్పుకున్నాం? వాళ్ళకి ఒకే భాష వచ్చు. కానీ ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి దిగుడు ద్వారా అన్ని భాషలతో వాళ్ళు మాట్లాడుతారు, అంటే అన్ని భాషల్లో మాట్లాడుతున్నారు. అప్పుడు ఏమనుకున్నారంటే వాళ్ళు, చూడండి 7వ వచనం, అంతటా అందరి విభ్రాంతి నుండి ఆశ్చర్యపడి, ఇదిగో మాట్లాడుతున్న వీరందరూ గలిలీ కారా? మనలో ప్రతి వాడు తాను పుట్టిన దేశ భాషతో వీరు మాట్లాడుతూ మనము వినుచున్నాము ఇదేమి అని అనుకుంటున్నారు. కనుక ఇదేంటి ఇల్లు మన భాషలు ఎట్లా వచ్చు? మేము అక్కడక్కడ రోమన్ నుంచి వచ్చాం కదా, దక్షిణ కొరియా నుంచి వచ్చాం కదా, తర్వాత ఆసియా నుంచి వచ్చాం కదా, పుగ్రియా, పొంతు, ఇలాగా మా ప్రాంతాలు వేరే, మా భాషలు వేరే, మా భాష ఏదైనా వచ్చింది. ఆశ్చర్యపోతున్నారు. అంటే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వారి వారి భాషల్లో వాళ్ళు ఏమి వివరిస్తున్నారంట? దేవుని కార్యాలంట. 11వ వచనం చూడండి, 11, క్రేతీయులు, అరబ్బీలు మొదలైన మనమందరము వీరు మన భాషలతో దేవుని గొప్ప కార్యం వివరించుట వినుచున్నామని చెప్పుకోలేరు. కానీ ఇప్పుడు ఆ భాషలు ఏమి వివరిస్తున్నారంటే వాళ్ళు దేవుని యొక్క గొప్ప, అంటే దేవుని యొక్క సువార్త ప్రకటిస్తున్నారు, దేవుని కార్యాలు వాళ్ళు తెలియజేస్తున్నారు. అలాగిన ఇప్పుడు అన్ని భాషల వాళ్ళకు అర్థమైపోయింది, వీళ్ళు చెప్పే దేవుని కార్యాలు వాళ్ళ సొంత భాష వాళ్ళకి అర్థమైపోయింది. అప్పుడు ఏమనుకున్నారంట? చూడండి 12వ వచనం, అందరి విభ్రాంతి నుండి ఎటు తోచగా ఇదే మగును అని ఒకరితో ఒకడు చెప్పుకొనిరి. గమనించామంటే అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇదేంటని అనుకున్న తర్వాత, ఆశ్చర్యపడిన తర్వాత అక్కడ 2 గుంపులు అయ్యారు వచ్చిన వాళ్ళు. 13వ వచనం, కొందరైతే వీరు కొత్త మద్యములు నిండి ఉన్నారు అపహాస్యము చేసి. కానీ ఒక గుంపేమో ఇదేంటి చూడాలి, తెలుసుకోవాలి, వెళ్ళాలని ఒక గుంపు ఉంటే, ఇదేంటి అర్థం ఏంటంటే తెలుసుకోవాలని ఒక గుంపు అన్నారు. 2వ గుంపు వాళ్ళేమో అదే కొత్తగా మద్యంలో కొత్తగా తాగినట్టున్నారులే, కొత్త మంది వేసినట్టున్నారు, కొత్తగా తాగినట్టున్నారని అపహాస్యం చేశారు. అంటే మనం కూడా సువార్త ప్రకటిస్తూ ఉంటే 2 రకాల వాళ్ళు ఉంటారు. ఒకటి వచ్చి నిలబడి వింటా ఉంటారు ఏం చెప్తారని, ఇంకో గుంపు ఏం చేస్తారు? అపహాసం చేస్తారు. కనుక మా మేస్ దేవుడు అదేం జరగలేదు, ఇదేం జరగలేదు అంటారు, ఎదిరిస్తూ ఉంటారు. అంటే మనం కూడా సువార్తకి వెళ్ళినప్పుడు మనకి 2 అనుభవాలు ఉంటాయి. ఒకటి చక్కగా వినేవాళ్ళు ఉంటారు, ఎదిరించే వాళ్ళు ఉంటారు. కానీ ఇప్పుడు ఇక్కడ ఏంటంటే వాడు ఇదేంటి అని తెలుసుకోవాలి అని దగ్గరే గుంపు ఒకటి కనపడుతుంది, ఒక గుంపు దగ్గర అవుతుంది, మరొక గుంపు ఏమో అపహాస్యము చేసిన వారిగా మనకి కనబడతారు. తర్వాత ఇంకొక సంగతి చెప్పి నేను ముగిస్తాను. ఈ భాషల గురించి వచ్చినప్పుడు యూదులు ఇంతకుముందు కూడా చెప్పాం, రెహబాము టైంలో అబ్రహాము కుమారుడు ఇస్సాకు కుమారుడు యాకోబు పేరేమని మారింది? ఇశ్రాయేలుగా మారింది. ఆ ఇశ్రాయేల్ 12 మంది పిల్లల్ని ఇశ్రాయేల్ దేశం, 12 మంది పిల్లల్ని ఇశ్రాయేల్ అని పిలిచారు. వాళ్ళకి మొదటి రాజు సౌలు, 2వ రాజు దావీదు, 3వ రాజు సొలొమోను తర్వాత రెహబాము వస్తాడు. రెహబాము టైంలో ఏమైందంటే ఈ 12 గోత్రాల వారు 2గా విడిపోతారు. ఎన్ని విడిపోయారు? అది ఎందుకు? సొలొమోను బార్లు పెట్టాడు, పనులు ఎక్కువ కట్టాడు, ట్యాక్స్లు ఎక్కువ వేసాడు. కాబట్టి వాళ్ళు వచ్చేయమంటారంటే రెహబాముతో, నువ్వు కనుక మాకు పనులు తగ్గిస్తే నీ దోసలుగా ఉంటామంటారు. సరే 3 రోజులు ఆగి రమ్మంటాడు. 3 రోజులు యవనస్తులు ఆలోచన తీసుకుంటాడు, పెద్దలు ఆలోచన తీసుకుంటాడు. పెద్దలు ఏమంటారంటే నిజంగానే బాగా కష్టపడ్డాడు మీ నాయన, ఒకవేళ కాస్త తక్కువ చేసావంటే నీకు దోసలు ఉంటారు, వాళ్ళు బాగా చూసుకొని చెప్తారు. పెద్ద అంటే వాళ్ళ నాన్న పెరిగిన వాళ్ళు ఇచ్చిన ఆలోచన. పెద్దల మూట అదే అని చెప్పండి, పెద్దల మూట అది వాళ్ళు మంచి మాట చెప్పారు, ఇంకా అది చేయండి.
యవనస్తుని అడిగారు, ఆల్రెడీ పెరిగినాడు కుర్రకారుని అడిగితే లేదురా మీ నాయన నడుము కంటే నీ చిటికిన వెళ్ళే పెద్దదిగా ఉండాలని చెప్పగానే యవనస్తుని ఆలోచన తీసుకున్నాడు. అప్పుడు 12 మంది వచ్చారు, 12 గోత్రాలు వచ్చారు. వచ్చిన తర్వాత 10 గోత్రం అని అన్నంటే ఇక ఈ దావీదులో మాకు పాలు ఎక్కడ బావిని ఎక్కడని 10 గోత్రాలు పైకి వెళ్ళిపోయారు, 2 గోత్రాలు కిందికి వెళ్ళిపోయినాయి. ఆ పైకి వెళ్ళిన 10 గోత్రాలని ఇశ్రాయేల్ అని పిలిచారు, కిందకి వెళ్ళిన 2 గోత్రాలని యోధా అని పిలిచారు. పైన 10 గోత్రాలకి 19 మంది రాజులు వచ్చారు, కిందకి వెళ్ళిపోయినటువంటి 2 గోత్రాలకి 20 మంది రాజులు వచ్చారు. పైన ఇప్పుడు డివైడ్ అయిపోయింది దేశం. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ విడిపోయింది. ఇప్పుడు తెలంగాణకి అంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే ఏమని చెప్పేవాడు, విడిపోక ముందు రాజధాని ఏంటి హైదరాబాద్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని అంటే పాపం అవలు అక్కడ తిప్పలు పడుతున్నారు, కట్టలేదు కానీ అమరావతిని పెట్టారు కానీ కట్టల. ఇప్పుడు ఇది ఇడిపోయింది, ఇదిగో ఇడిపోయింది, ఈ పైన పోత ఇడిపోయాడు. ఇడిపోతే ఏం జరిగిందంటే యెరూషలేము దేవాలయం ఒకటే ఉండేది కలిసి ఉన్నప్పుడు 12 గోత్రాలు. విడిపోయిందంటే ఇప్పుడు దేవాలయం వెళ్ళిపోయిందంటే కిందన్న 2 గోత్రానికి వెళ్ళిపోయింది యెరూషలేము. వెళ్ళిపోయింది కిందన్న, మరి పైన దేవాలయము అప్పుడు దాకా వాళ్ళు యెహోవాను సేవించారు కదా, మరి వాళ్ళు దేవాలయం మందికి రావాలి కదా. అప్పుడు ఏం చేస్తారంటే యెరోబాము 1 అంటే యెరోబాము అంటాడు, యెరోబాము 1 వాడు మొట్టమొదటి రాజు అవుతాడు. రాజు అయిన తర్వాత వాడు ఏం చేస్తాడంటే కిందికి వెళ్ళిపోకుండా వీళ్ళు దేవాలయంకి వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళతో కలిసిపోతే నా సింహాసనం ఉండదు, నేను రాజుగా ఉండను అని చెప్పేసి ఆలోచించి దానిలో ఒకటి బేతేలో 2 ప్రదేశాల్లో 2 దూడలు పెడతాడు. దూడలు పెట్టి ఇదే మన దేవత, ఇదే మన ఐగుప్తులు విడిపించిందని అందరూ అవి తిప్పుతాడు. తర్వాత మరి పండుగలు ఉండాలిగా, కింద యెరూషలేము ఏం పండుగ ఉంది వాళ్ళకి, పస్కా పండుగ ఉంది. మరి వీళ్ళు కూడా పండుగ ఉండాలిగా, మనం కూడా పండుగలా తూరుకోం కదా, బాగా చేసుకుంటే మాకు ఇప్పుడు పండుగ వస్తుంది అనుకుంటాం కదా. ఈ పండుగలాంటి ఏర్పాటు చేశాడు, ఒక ఉత్సవం లాంటి ఏర్పాటు చేసి ఆ తేదీ పెట్టి పండుగ పెట్టాడు. పండుగ ఉంది, బలిపీఠాలు కట్టాడు, దూడలు పెట్టాడు, అందరూ వాటిని సేవించడం ప్రారంభించారు. అందుకే బైబిల్లో యెరోబాము చేసిన పాపం 10 ఏం చేసిన పాపం ఏంటి, యెహోవా వైపుని ప్రజలు తిప్పాడు, విగ్రహాలకు మళ్లించడం, అది యెరోబాము చేసిన పాపం. అప్పుడు చివరికి ఏమైపోయారంటే మరి వాళ్ళకేమో రాజధాని ఉండాలిగా. ఆ 10 గోత్రాలకు మొట్టమొదట షెకెము అనే పట్టణాన్ని కట్టుకుంటారు, అది మొదటి రాజధాని. ఆ తర్వాత వచ్చిన రాజులు తిర్సాగా మార్చుకుంటారు, ఇంకా సుందరంగా కడతారు పట్టణాన్ని, తిర్సాగా మార్చుకుంటారు. ఆ తర్వాత వచ్చిన రాజులు షోమ్రోనుగా మార్చుకుంటారు. ఫైనల్ గా అల్టిమేట్ గా చివరి ఫైనల్ రాజధాని ఏంటంటే 10 గోత్రాలకి షోమ్రోను చెందినంట. అంటే మొత్తం ఎన్ని రాజధానులు అయినా వాళ్ళకి 3 రాజధానులు కనుక, ఆంధ్ర కూడా 3 రాజధానులు అన్నారు కానీ ఇంకా అవలేదు పాపం. కనుక దీనికి అయింది ఇశ్రాయేలు 10 గోత్రాలకి మొదట షెకెము, తర్వాత తిర్సా, ఆ తర్వాత షోమ్రోను స్థిరపరచుకున్నాడు. తర్వాత కిందకి ఉన్నటువంటి యెరూషలేముకి రాజధాని ఏంటి, యెరూషలేమే. కింద యెరూషలేం పట్టణానికి ఏం చెప్పండి, యోధా దేశానికి యోధా బెన్యామీను 2 గోత్రాల రాజధాని యెరూషలేమే. మన తెల్లవి ఉండేది, ఈ మధ్య ట్రంప్ వచ్చి మళ్ళీ యెరూషలేముగా ప్రకటించాడు. అంతకుముందు దీని రాజధాని ఏంటి, యెరూషలేమే. ఇప్పుడు యెరూషలేమే ప్రకటించాడు. ఇప్పుడు ఎందుకు చెప్తానండి ఈ కథ అంతా కూడా, ఈ జరిగే సంగతి ఈ 10 గోత్రాల మీద అషూర్ రాజు వచ్చి దాడి చేస్తాడు. ఏ రాజు అంట, అషూర్ రాజు వచ్చి దాడి చేస్తాడు. దాడి చేసి వాళ్ళందరినీ అషూర్ యొక్క చెరలో తీసుకెళ్ళిపోతాడు. ఎన్ని గోత్రాలని, 10 గోత్రాలని. నెక్స్ట్ కింద 2 గోత్రాలు ఉన్నారు కదా, ఈ 2 గోత్రాల మీద నెబుకద్నెజరు దాడి చేస్తాడు. నెబుకద్నెజరు దాడి చేసి వీళ్ళను కూడా బబులోను దేశం చెరలోకి తీసుకొని పోతాడు. దీంతో ఇశ్రాయేలు దేశమే లేదన్నమాట. దాని చుట్టుపక్కల అరబ్బులందరూ ఆక్రమించుకున్నారు. ఉత్తర 10 గోత్రాల వాళ్ళేమో అషూరు చెరలోకి వెళ్ళిపోయారు, 2 గోత్రాల వాళ్ళేమో ఏ చెర, బబులోను చెరలోకి వెళ్ళిపోయారు. అప్పుడు అషూరు బలమైన సామ్రాజ్యం ఉండేది కనుక ఈ 10 గోత్రాలు వెళ్ళారు కదా చెరలోకి. వెళ్ళినప్పుడు అషూరు బాగా విస్తరించి మంచి ఫాములో ఉంది కనుక బలమైన సామ్రాజ్యంగా ఉంది. అది ఎదుగుతున్న టైంలో, అది కాస్త నీరసపడుతుందనే టైంలో బబులోను ఎదుగుతుంది. ఏంటంట, బబులోను ఏం చేస్తారంటే ఈ బబులోనీయులు అషూరుల మీద దాడి చేస్తారు. ఎవరి మీద దాడి చేస్తున్నారు, అషూరీయులు. ఆల్రెడీ బబులోను దేశంలోకి ఎవరు పోయారు, కింద ఉన్నటువంటి 2 గోత్రాల వాళ్ళు ఎక్కడ ఉన్నారు, అషూర్ అంటారేంటి, బబులోను దేశంలో ఉన్నారు. నెబుకద్నెజరు దాడి చేసి వీళ్ళందరినీ తీసుకుని పోయి బబులోను దేశంలో పెట్టాడు. ఇప్పుడు అషూరు వీక్ అయిపోతుంది, బలహీన పట్టినప్పుడు వీళ్ళు అషూరు మీద దాడి చేశారు. ఎవరు, బబులోనీయులు. అషూరులు ఎవరున్నారు, 10 గోత్రాలు ఉన్నారు. ఎవరున్నారు,
ఈ యొక్క బబులోనీయులు అష్షూరీయులు జయిస్తారనమాట. జయిస్తే ఇప్పుడు వాళ్ళందరినీ చెక్కు పెడతారు. అంటే మొత్తం 12 గోత్రాలు ఎక్కడ చేయలేరు? బబులోన్ చేయలేరు. అర్థమైందా? 12 గోత్రాలు బబులోన్ చేయలేరు. ఎన్ని సంవత్సరాలు? 70 సంవత్సరాలు ఇప్పుడు వాళ్ళు చెరలో ఉంటారన్నమాట. ఎక్కడ ఎన్ని సంవత్సరాలు ఉంటారు? 70 సంవత్సరాలు. అంటే అష్షూరు రాజు ద్వారా వెళ్ళిపోయి అక్కడ ఉన్నారు, బబులోను రాజు ద్వారా వెళ్ళిపోయి బబులోన్లో ఉన్నారు. తర్వాత అష్షూరు బలహీనం అయిపోయిన తర్వాత బబులోను దాడి చేసి వాళ్ళు ఉంటే చెక్క పెట్టుకుంటారు. కాబట్టి మొత్తం 12 మంది ఇప్పుడు బబులోన్లోనే ఉంటారు. 70 సంవత్సరాల తర్వాత వాళ్ళు విడుదలవుతారనే సంగతి నెహెమ్యా దానిని గ్రహిస్తారు 9వ అధ్యాయంలో. అయితే ఈ సంగతి నేను చెప్పానంటే, ఎందుకు చెప్పానంటే భాష వచ్చింది కాబట్టి. ఇప్పుడు వాళ్ళు చెరలోకి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఎన్ని భాషలు వచ్చు? 10 గోత్రాలకు ఎన్ని భాషలు వచ్చు? ఒకే భాష వచ్చు. కింద వాళ్ళకి ఎన్ని భాషలు వచ్చు? ఒకే భాష వచ్చు. కానీ ఇప్పుడు ఒకే భాష అంటే వాళ్ళ భాష హెబ్రీ భాష. కనుక యేసు టైంలో మాట్లాడిన భాష అరామీ భాష, కనుక సిరియా భాషను కూడా అంటారు దాన్ని. అయితే ఇప్పుడు ఒకే భాష వచ్చు. కానీ ఇప్పుడు ఆ ప్రాంతానికి వెళ్ళిపోయారు కదా, వెళ్ళిపోయిన ఇప్పుడు ఏం నేర్చుకోవాల్సి వచ్చింది? ఇప్పుడు ఏం నేర్చుకోవాల్సి వచ్చింది? నేను అమెరికా తీసుకెళ్ళి పెట్టావనుకోండి, అక్కడ అవి ఎవరు మాట్లాడుతుంది మీతో, ఏం నేర్చుకోవాలి? ఇప్పుడు నువ్వు ఇంగ్లీష్ నేర్చుకోవాలి, తప్పదు, తిప్పలు పడాల్సింది. మీ బంధువులు ఏమైనా ఉంటే వాళ్ళు మాట్లాడతారు, మిగతా వాళ్ళంతా ప్రైజ్ అంటే వాళ్ళే మాట్లాడరు, తెలుగులో వందనాలంటే ఏం చెప్పరు. కానీ ఇప్పుడు వీళ్ళు ఆ దేశాలు పెరిగట్టు ఏం నేర్చుకోవాల్సి వచ్చింది? ఎక్కడ ఉంటున్నారో వాళ్ళ భాషను నేర్చుకోవాలి. ఎవరు? యూదులు. చెప్పండి ఏంటంట, యూదులు ఏ దేశం పోయారో ఆ దేశంలో భాష వాళ్ళు నేర్చుకోవాల్సి వచ్చింది. వచ్చి ఏం చేశారంటే అందుకే ఇప్పుడు వాళ్ళు ఎల్లక ముందు కూడా ఇంకో సంగతి కూడా చెప్పిన ముగిస్తా. ఇస్కే టైంలో అష్షూరు దాడి చేస్తాడు. అష్షూరు దాడి చేసి వాళ్ళు ఏం చేస్తారంటే హెబ్రీ భాషతో మాట్లాడతారు. ఏ భాష చెప్పండి? మేము గెలిచేస్తాం, దాడి చేస్తాం, యోధాను ఆక్రమిస్తామని చెప్పేసి ఆ యొక్క అష్షూరీయులు విదేశాంగ మంత్రులు ఈ యొక్క లోకల్ భాష హెబ్రీ భాషతో మాట్లాడితే ఈ హిస్కే దగ్గరటువంటి సేవకులు పోయి, అయ్యా ప్లీజ్ నువ్వు మా భాషలో మాట్లాడు. ఏ భాషలో మాట్లాడు? నువ్వు సిరియా భాషలో మాట్లాడు, మీ భాషతో మాట్లాడు. ఎందుకు? నువ్వు మా భాషతో మాట్లాడితే మా వాళ్ళంతా డల్ అయిపోతారు, వీక్ అయిపోతారు, నువ్వు బెదిరిస్తాడు వచ్చి, కనుక ప్రగల్భలు పలుకుతాడు. ఇవన్నీ ఉంటే మా వాళ్ళు డల్ అయిపోతారు. కాబట్టి ప్లీజ్ నువ్వు ఇప్పుడు సిరియా భాష మాకు వచ్చు కాబట్టి ఏ భాషలో చెప్పు? సిరియా భాషలో చెప్పు. అప్పుడు ఎవరికి అర్థమైంది సిరియా భాష? ఈ విదేశాంగ మంత్రులకు అర్థమైంది, మిగతా వాళ్ళకి అర్థం కాదనమాట. మిగతా దేశాల పోయి అర్థమైంది అనుకో, వాళ్ళు ఏమైపోతారు, ఇంకేమో మనము సిరియా దేశం వస్తున్నారు, వాళ్ళు వస్తారంటే మనం ఓడిపోతాం అని చెప్పేసి డల్ అయిపోతారు. కాబట్టి అక్కడ వేడుకుంటాడు వచ్చి, రాజులు అందరం మీ తర్వాత చదవండి అంటే అక్కడ వీళ్ళకి ఏ భాష రాదు? ఎవరు చెప్పి ఇస్రాయేల్కి ఏ భాష రాదు? సిరియా భాష రాదనమాట. లోకల్ భాష అది చెప్పడానికి ఈ సంగతి చెప్పాను. వాళ్ళకి ఆ భాష రాదుగా. ఎవరికి వచ్చే భాష అంటే విదేశాంగ మంత్రులకు వచ్చానమాట. అది అడిగినప్పుడు ఆ సంగతి గుర్తుపెట్టుకుంటే వాళ్ళకి సిరియా భాష కూడా రాదు. ఎవరికి? ఇశ్రాయేలుకి లేదా యూదులకి. ఇప్పుడు ఏమైంది? ప్రపంచ దేశాలకి వీళ్ళు చెరలోకి వెళ్ళారు కదా, చెరలోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఉన్నారు వాళ్ళు చెరలో? 70 సంవత్సరాలు. ఇప్పుడు 70 సంవత్సరాల తర్వాత ఏం జరిగిందంటే వాళ్ళ భాష మర్చిపోయారు. చెప్పండి ఏ భాష? ఆ చదువు ముగిద్దాం ఈ రోజుకి. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 23, 24 వచనాలు చదువుకుని ముగించుకుంటాం. నెహెమ్యా గ్రంథం 13వ అధ్యాయము 23, 24 వచనాలు అందరం కలిసి చదవండి. ఆ దినముల్లో అష్టోదు, అమ్మోను, మోయాబు సంబంధులైన స్త్రీలను వివాహం చేసుకున్న కొందరు యూదులు నాకు కనబడి. యూదులు ఇప్పుడు 24 వచనం చదవండి. వారి కుమారుల సగం మంది అష్టోదు భాష మాట్లాడువారు, వారు ఆయా భాషలు మాట్లాడారు, కానీ యూదుల భాష వాళ్ళు ఎవరికి? ఇప్పుడు యూదులకి ఏ భాష రాదంట? హెబ్రీ భాష రాదు. ఏ భాష వచ్చింది? అష్టోదు వచ్చు, అమ్మోను వచ్చు, మోయాబు, ఆయా భాష నేర్చుకున్నారు, కానీ ఈ భాష మర్చిపోయారు. ఏ భాష? వాళ్ళ అసలు భాష. మీకు అర్థమని చెప్తాను. కొంతమంది అమెరికా పోతూ ఉంటారు, కానీ అమెరికా పోయిన వాళ్ళు ఇప్పుడు పోయేటప్పుడు వీళ్ళకి తెలుగు వచ్చు, ఇంగ్లీష్ కూడా వచ్చు, చదువుకుని ఇంగ్లీష్ మీద సెటిల్ అయ్యారు. వాళ్ళు పిల్లలు పుట్టారు. ఇప్పుడు అక్కడ పిల్లలు పుట్టినప్పుడు వాళ్ళు ఏం మర్చిపోతారు? చెప్పండి, ఏం మర్చిపోతారు? తెలుగు మర్చిపోతారు. ఇక్కడికి వచ్చిన తర్వాత కనుక ఏమంటారు వాళ్ళు? వాట్ ఈస్ ఉదయం అంటారు. నీ పేరు అర్థం కాదు వాడికి. కనుక కాస్తైతే ఇంట్లో తల్లిలో మాట్లాడితే పలికిస్తారు, కూడా తిప్పలు పడి వచ్చి రాని ఇంగ్లీష్లో తెలుగులో మాట్లాడుతూ ఉంటారు. అసలైతే వాళ్ళు ఎవరు చెప్పండి? అసలైతే తెలుగు మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఏమైపోయింది వాళ్ళకి? అక్కడ పోయి ఎప్పుడో ఒకసారి వస్తారు, 2 నెలలు 3 నెలల 6 సంవత్సరాలు 7 సంవత్సరాలు వస్తా ఉన్నప్పుడు ఏం తెలుగు వస్తుంది వాళ్ళకి?
వాళ్ళకి వచ్చే భాష ఏంటి ఇప్పుడు? ఇంగ్లీషే వస్తుంది. వీళ్ళప్పుడు ఏమైపోయిందంటే 70 సంవత్సరాల చెట్లకి వెళ్ళిపోయి ఆ దేశాల్లో ఉంది అవన్నీ నేర్చుకున్నారు. ఇప్పుడు యూదుల భాష ఎవరికి కూడా రాదంట. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు యూదుల భాష రాకుండా ఇతర భాషలన్నీ నేర్చుకున్నారు. కాబట్టి అయితే అందుకే ఇప్పుడు యూదుల భాష రాదంటే హెబ్రీ భాష వాళ్ళకు కూడా రాదన్నమాట. అందుకే క్రీస్తు పూర్వం 250లో చెప్పాయి కదా, అలెగ్జాండర్ టైంలో కనుక గ్రీకు భాష ప్రాచుర్యంలోకి వచ్చినప్పుడు దాన్ని ఏం చేశారంటే ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ అయినప్పుడు పాత నిబంధన బైబిల్ ఏం చేశారంటే గ్రీకు భాషలోకి మార్చారు. అప్పుడు ఏం చేశారంటే యూదులకి హెబ్రీ భాషతో పని వచ్చు కదా, అప్పుడు అందరూ మళ్ళీ ఏం చదవడం ప్రారంభించారు. కనుక వాళ్ళ బైబిల్ వాళ్ళ ధర్మశాస్త్రం కూడా నేర్చుకోవడానికి కూడా సాధ్యమైంది. కాబట్టి ఇప్పుడు మనకి ఏమర్థమైందంటే ఒకప్పుడు యూదుల భాష తప్ప మిగతా భాషలు యూదులకి ఇప్పుడు అన్ని భాషలు వచ్చి మర్చిపోయారు, హెబ్రీ భాష మర్చిపోయారు అన్నమాట. కాబట్టి అలాగున ఇంతతో మనం దీన్ని ఆపేసిన బైబిల్ షెట్. కాబట్టి అలాగున ఇప్పుడు వాళ్ళు ఆయా దేశాలు పోయి అవి నేర్చుకున్నారు. ఫైనల్ గా ఇది మర్చిపోయినట్టుగా మనం చూస్తాం. కానీ ఇప్పుడు హెబ్రీ భాష అవసరంలా, యూదుల భాష, సిరియా భాష అవసరంలా, ఒక ఇంగ్లీష్ భాష వచ్చేసారి మొత్తం దిగి రావచ్చు ప్రపంచం అంతా. అర్థమైంది కదా? ప్రజెంట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఏమని చెప్పుకున్నాం మనము? ఇంగ్లీష్. మొట్టమొదటి ఒకే భాష, ఆది కాండం 11 అధ్యాయంలో ఒకే భాష ఉంది. తర్వాత ఒకే భాష వచ్చింది అలెగ్జాండర్ టైంలో, గ్రీకు భాష అంతర్జాతీయ భాష అయింది. దాని తర్వాత నెక్స్ట్ ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ అయింది అనమాట. కాబట్టి ఇప్పుడు ఈ భాషలన్నీ అవసరం లేదు, ఒక ఇంగ్లీష్ అయితే చాలు మన ప్రపంచం అంతా కూడా వెళ్ళి రావచ్చు. కాబట్టి ఇప్పుడు మనం 2వ అధ్యాయము అపోస్తలుల 2వ అధ్యాయము 5 నుంచి 13 వర్షాలు మనం ముగించాము. కనుక మిగతా అంటే 2 సంగతులు, మొదటి 4 వచనాలకు మొదటి సంగతి రాసుకున్నాము, పరిశుద్ధాత్మ బాప్తీస వాగ్దాన్ని నెరవేర్పని రాసుకున్నాము. 5 నుంచి 13 వచనాలకు ఏమని రాసుకున్న టైటిల్? యూదుల మధ్య అపోస్తలుల. యూదులందరూ వచ్చిన్నారు ప్రపంచ దేశాల అనుభవం నుంచి, వాళ్ళ మధ్య దేవుని యొక్క సాక్ష్యాన్ని వాళ్ళు ప్రకటిస్తున్నారు. ఏం జరిగిందనే సంగతి వచ్చే వారం మనం చూద్దాం. ప్రార్థన. మోకరించండి, భోజనం వచ్చి ప్రార్థన చేస్తాడు. అలాగండి.